హాయ్ అండి. ఇప్పుడు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. దాని గురించి ఒక కవిత్వం. గుమగుమలాడే క్యారెట్ హల్వా. యాలకుల సువాసన సువాసన పొంగు. జీడిపప్పు పలుకులు. తీపి కమ్మదనం. నోరూరించే రుచి. మంచి అనుభవం. క్యారెట్ హల్వా చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో చేసుకుంటున్నాను. అందులోనే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత క్యారెట్లని నేను ముందుగానే తురిమి పెట్టుకున్నాను. అవి వేసేయాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఒక విజిల్ వచ్చిందండి. చల్లారిన తర్వాత తీసుకుంటే ఇలా వస్తుంది. చక్కగా ఉడికిపోయింది. ఈ క్యారెట్ హల్వా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలానే నా కవిత్వం ఎలా ఉందో అది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను. అందులోనే జీడిపప్పు కిస్మిస్ని కూడా వేగించుకుందాము. ఇవి బాగా వేగిన తర్వాత పక్కకి తీసేయాలి. జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయింది, తీసేసాను. ఇప్పుడు కిస్మిస్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఈ క్యారెట్ బాగా ఉడికింది కాబట్టి ఈ కళాయిలో వేసేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాం కదా, ఆ కళాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది చక్కగా ఉడికిపోయింది. ఎక్కువగా వేపుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు షుగర్ని గ్రైండ్ చేసుకుందాము. అందులోనే ఒక 3 ఇలాచీ వేసాను. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తుంది. దీన్ని ఈ క్యారెట్ హల్వాలో వేసేసుకోవాలి. చక్కగా పౌడర్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఇది బాగా కలిసిన తర్వాత కిస్మిస్ జీడిపప్పును కూడా వేసేసి కలిపేసుకోవాలి బాగా. నెయ్యి ఎక్కువగా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు కూడా